ఈ వరి రకం వచ్చేసి కేఎన్ఎం 7715 పంటకాలం 135 నుంచి 140 రోజులు ఉండేటువంటి అవకాశం ఉన్నది. ప్రధానంగా వచ్చేటువంటి మనకు దోమపోటును తట్టుకొని చేను మీద పడిపోకుండా కొంతవరకు అగ్గి తెగుళ్ళు మెడ తెగుళ్ళు తట్టుకుంటుంది. మనకు 135 రోజుల పంటకాలం ఉంటుంది. దిగుబడి పరంగా చూసుకుంటే దాదాపుగా మనం చేసేటువంటి యాజమాన్యాన్ని బట్టి ఖరీఫ్లో 28 నుంచి 32 క్వింటాలు, రబీలో చూసుకుంటే 30 నుంచి 35 క్వింటాలు వచ్చే విధంగా దీన్ని రూపకల్పన చేశారు. కాబట్టి అక్కడక్కడ బిఎల్బి కూడా సిమ్టమ్స్ చిరుసంచులు ఇచ్చినప్పుడు గమనించడం జరిగింది గత ఖరీఫ్లో. కాబట్టి మీరు బిఎల్బికి నాటేసిన 20 నుంచి బిర్రుపొట్ట వరకు మార్కెట్లో దొరికేటువంటి మరి ప్లాంటోమైసిన్ అటువంటిది జాగ్రత్త చేసుకుంటే అత్యధికంగా దిగుబడి ఇచ్చేటువంటి రకంగా మనకు హెడ్ రైస్ రికవర్ కూడా సుమారుగా దాదాపుగా 69 కిలోల బియ్యం రావడం జరుగుతుంది. కాబట్టి మంచి దిగుబడి దాదాపుగా 400 గింజల పైన ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసేటువంటి సన్నగింజ రకాలలో అత్యధికంగా రేటు రావడంతో పాటుగా ప్రధానంగా వచ్చేటువంటి మనం అనుకున్నటువంటి చీడపిల్లను తట్టుకొని మంచి దిగుబడి వచ్చే రకంగా ఉన్నది. కాబట్టి ఈ రకాన్ని మీరు ఖరీఫ్లో సాగు చేసుకొని మీ ప్రాంతంలో అధిక దిగుబడి తీసుకోవాలని రైతు సోదరులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను.